ఈ కువైటీ పిల్లలు అంత డబ్బులో పుట్టినా కూడా వీళ్ళు చేసే పనులు చూసారంటే మనం ఖచ్చితంగా సిగ్గుపడాల్సిందే. ఎందుకు ఇలా అంటున్నానో చూపిస్తా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న చిప్స్, బిస్కెట్లు, చాయ్, కూల్ డ్రింక్స్ 4-5 మంది కువైటీ పిల్లలు రోడ్డు మీద పెట్టుకొని అమ్ముతున్నారు. కొంతమంది కువైటీ వాళ్ళు రోడ్ల మీద ఇలా పెట్టుకొని వచ్చే పోయే వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారని చెప్పి అనుకున్నా. డబ్బులు పెట్టి కొనాలన్నారు. కార్లోకి వచ్చి 100 ఫిల్స్ వారంలో ఒక్కసారన్నా ఇంటి దగ్గరికి అయితే వస్తాను. అక్కడి నుంచి 4వ ఇంటి దగ్గర కువైటీ పిల్లలు అయితే అమ్ముతున్నారు. ఈ చిప్స్ ప్యాకెట్లు వచ్చేసి ఒక్కొక్కటి 75 ఫిల్స్ స్మాల్ అయితే, ఇది కూడా 75 ఫిల్స్ 100 ఫిల్స్. ఒక్కో ఐటమ్ పైన 25 ఫిల్స్ నుంచి 50 ఫిల్స్ ఎక్స్ట్రా అమ్ముతున్నారు. ఈ చిప్స్ ప్యాకెట్ మీడియం కూడా ఉంటాయి. 150 ఫిల్స్ 75 ఫిల్స్ తో కొని 100 ఫిల్స్ తో అమ్మాడు. 25 ఫిల్స్ లాభం. అంత డబ్బులున్న కువైటీ వాళ్ళే చిప్స్, బిస్కెట్లు, చాయ్, కూల్ డ్రింక్లు, వచ్చే పోయే పండ్లు విజిలేసి మరి ఆపి అమ్ముతున్నారు. నా మోసికి పోయి మనం చేయగలిగే పనిని కూడా చేయలేక వాడేమనుకుంటాడో ఈడేమనుకుంటాడో అని చెప్పేసి ఆలోచన సంపాదించుకొని మన ఫ్యామిలీని పోషించగలిగే సత్తా ఉన్నా చాలా మంది వెనకడికి వేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళని చూసి నాకే అనిపించింది, ఎంత టాలెంటెడ్ గా ఉన్నారు వీళ్ళని చూస్తే. మీకేమనిపించిందో మీ ఒపీనియన్ కామెంట్ ప్లీజ్. వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.